ఈ వీడియోని దయచేసి అందరూ షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నది. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది. జీ న్యూస్ రిపోర్టర్పై పోలీసుల దాడి చేయడం పెద్ద ఎత్తున కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండించినాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో ఎక్కడ కూడా రాయలేదు. ఒక నమస్తే తెలంగాణలో తప్ప ఏ పేపర్లో కూడా ఈ వార్త రాలేదు. మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి మీడియా పైనే మాట్లాడే హక్కు లేకపోతే ఎవరు మాట్లాడతారు, ఎట్లా ప్రజలకు తెలుస్తుంది? సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. జర్నలిస్టుపై జరుగుతున్న దాడులకు ఆయన దానికి ముఖ్యంగా అంటే జరిగిన దాడికి నిరసనగా వైఆర్టీవీ రంజిత్ రెడ్డి నిన్న మొత్తం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. ప్రశ్నించే మన మీదనే కేసులు పెట్టి మన మీదే దాడులు చేస్తే ప్రజలకు ఎవరు చెప్తారు? ఇట్లాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా దీక్షలో కూర్చున్నారు. చాలామంది జర్నలిస్టులు మిత్రులు వచ్చిర్రు, సంఘీభావం తెలిపారు. ఈరోజు నేను కూడా వైఆర్టీవీ స్టూడియోకి రావడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం. రంజిత్ రెడ్డి ఉన్నారు నాతో పాటు. అన్న, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన గత 10 ఏళ్లలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. నేను చూసినటువంటి ఆ వాతావరణం అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా ఉందో అంటే ఆ పోలీసు మొహరింపులు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, పోలీసు బలగాలు కావచ్చు 10 ఏళ్ల తర్వాత నాకు కనపడ్డది. ఏంటి ఈ జర్నలిస్టుల మీద దాడులు చేస్తే మనం రేపటి రోజున ఎట్లా ప్రశ్నించాలి? అసలు మన గొంతులే నొక్కేస్తే మన పరిస్థితి ఏంది? ఎవరికి చెప్పుకోవాలి మనం? అంటే ఇలా ముఖ్యంగా ప్రధానంగా మనం చూడాల్సిన 2 కోణాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారంజకమైన పాలన, ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి సర్కార్ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది. మార్పు అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏంది అంటే జర్నలిస్టుల మీద దాడులు చేయడం మార్పు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం మార్పు, జర్నలిస్టులను ఏదైనా జరుగుతూ ఉంటే సంఘటన దాని మీద వీడియో చిత్రీకరించొద్దు, అక్కడికి వెళ్ళి జర్నలిస్టులు మాట్లాడద్దు. ఇదే అద్భుతమైన మార్పు అనుకుంటున్నాను. నేనేమంటున్నా అంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది మన జర్నలిజంతోనే, రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్లో కూకున్నది మన జర్నలిజంతోనే, ఆయన మాట్లాడే ప్రతి మాట రాసిచ్చింది మన జర్నలిజమే. కానీ ఈరోజు ఆయనకు భయం ఉన్నది. ఎక్కడ ప్రశ్నించే గొంతుకలు నన్ను కుర్చీలో కూకోబెట్టిలు, మళ్ళీ వాళ్ళే ఎక్కడ నన్ను కుర్చీ నుండి దించుతారని ఏమోనని ఒక ఆందోళన, భయం మొదలైంది. దానికి ఏం చేయాలి? ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడికి ప్రముఖంగా ఐడెంటిఫై, ఇప్పుడు భార్గవ్ గాడికి వెళ్ళిండంటే ఓకే భార్గవ్ వస్తాడు జాగ్రత్త, రంజిత్ వస్తాడు, రాము వస్తాడు, లేకపోతే ఎవరన్నా వచ్చిల్లనుకో ఐడెంటిఫై చేసుకున్నారు. ఓ 10-20 లోగోలు లేకపోతే 10-20 ఛానళ్ళు. వీళ్ళు అక్కడికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? 10 మంది విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఉద్యమకారులు కానీ, రాజకీయ నాయకులు వస్తారు. వీళ్ళందరూ ఎందుకు వస్తారు? మనం 10 సంవత్సరాల పాటు చేసిన వాళ్ళ అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కడో ఒక చోట న్యాయం జరిగితే నమ్మకం మీద మన దగ్గరికి వచ్చి మనకు వాయిస్ ఇవ్వడానికి వస్తారు. మనం చేసిన ప్రయత్నం ఏంటంటే వీళ్ళందరూ వస్తే మళ్ళీ ఒక రచ్చ మొదలవుతుంది, ఇక్కడ వాస్తవాలన్నీ బయటపడతాయి, మరో ఉద్యమం అవుతుంది. ఆ భయంతో ఈయన చేసే ఒక రాజకీయ క్రీడ ఇది. మన భాషలో చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో ఉంది. కేవలం ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా జరిగే అంశం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఏమీ చేయలేరు. కేవలం జర్నలిస్టులను ఒకరిని బెదిరించారు అనుకో, గతంలో వీళ్ళు రుచి చూసారు కదా. గతంలో తీన్మార్ మల్లన్నైనా, రగైనా, నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా గతంలో జరిగింది. వీళ్ళకి లేనిపోని ఐడియాలు వాళ్ళకి ఇస్తారు. ఏంది నలుగురిని బెదిరి ఓ 2 కొట్టు, జైల్లో పాలు చేయి, భయపడతారంటే ఎందుకు భయపడతాం? మనం తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళం. ఈ రాష్ట్రం కోసం దీనికోసం మళ్ళీ ఇక్కడ ఒకసారి ప్రశ్నించే గొంతుకలుగా మనం చేస్తాం కదా. ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కూడా ఏంది అంటే జర్నలిస్టుల మీద హుక్కుపాదం, జర్నలిస్టుల మీద జర్నలిజం జోలికి వచ్చినా, కలం జోలికి వచ్చినా ఏ ప్రభుత్వం అయినా పడిపోతుంది. దానికి చరిత్ర అవసరం లేదు, ప్రతిదీ చూసుకోవచ్చు. 1982 నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలోనైనా ఇతర రాష్ట్రాల్లో జర్నలిజం జోలికి ఎవరు వస్తే ఆ ప్రభుత్వం కూలిపోయిన సంఘటనలు కోకొల్లలుగా కనబడ్డాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గంతే అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఏసీపీ జగన్, సిఐ రాజేందర్, ఎస్ఐ భార్గవి ముగ్గురు పేర్లు చాలా కీలకంగా వినబడతా ఉన్నాయి. అంటే టీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు వచ్చి అక్కడ నిరసన తెలుపుతుంటే వాళ్ళని లకారంతో లా కొడకల్లారా, కొడుకుల్ని కొట్టండి, సో ఇట్లాంటి లాంగ్వేజ్, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళని కొట్టరు, చితకబాదిరు. నేను వెళ్ళిన అక్కడ సిఐ కూర్చున్నాడు, రాజేందర్ సిఐ కూర్చున్నాడు, ఏసీపీ జగన్ కార్లో కూర్చున్నాడు. ఏం జరుగుతుందా అని మొత్తం ఒక కన్ను వేసి చూస్తున్నాడు. సిఐ దగ్గరికి పోయినా, సార్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఒక జర్నలిస్ట్ని, ఎందుకు తిట్టాల్సి వచ్చింది, లకారంతో ఎందుకు పలికారు, ఏమైనా రెస్పాండ్ అవుతారా సార్ అని చెప్పి మైక్ పెట్టిన ఇట్లా. ఏంది మీ దుకాణం మళ్ళీ స్టార్ట్ చేసిరా మీరు,
గిదే లాంగ్వేజ్. దుకాణం స్టార్ట్ చేసిరా, ఏం పని పాట లేదా మీకు? గిదే పన పొద్దున్న లేస్తే మళ్ళీ గిదే పనా మీకు? ఇట్లా సార్ మేము జర్నలిస్టులము, కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంత మంచిగా సార్ సార్ అని పిలుస్తుంటే నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, నీ వల్ల ఏమవుతుంది, నువ్వేం చేస్తావో చేసుకో, నీతో ఏమవుతుంది అసలు? ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి కొద్దిగా నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆడ కొద్దిగా వాతావరణం, ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒక 50-60 మంది పోలీసులు అయితే రౌండప్ చేసిరు నన్ను. మొత్తానికి లాస్ట్కి ఏం చేసిరు, ఆ వీడియోలు తీపిచ్చరు, వీని మొత్తం న్యూసెన్స్ కేసు పెట్టి వీని బండెక్కించుకొని లోపల దోయండి అనే స్క్రిప్టు రాసుకుర్రు. మొత్తానికి లాస్ట్లో నేను తెలివిగా తప్పించుకున్నా కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ స్టూడియోలో ఉన్నా, లేకపోతే నన్ను కూడా ఎత్తుకపోయి ఏదో ఒకటి చేసేటోళ్ళు. అంత దుర్మార్గంగా జరిగింది. సిఐ రాజేందర్ మాత్రం ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఎట్లా మాట్లాడాలి పబ్లిక్తో కానీ జర్నలిస్టులతో కానీ, దుర్మార్గంగా ఏం పీక్కుంటావు పీక్కోవు, లకారంతో లా కొడకల్లారా, మీరు ఈ కొడుకుల్ని కొట్టండి చేయండి, గీదా మాట్లాడేది. సార్ మేము జర్నలిస్టులం సార్ అంటే అయితే ఏందా, ఏమవుతుందా మీతో గీదా మాట్లాడేది? సో ఇట్లాంటి వాతావరణంలో మనం బతుకుతున్నాం. నీకు అక్కడ ఏమనిపించింది, నీకేమనిపించింది? ఏమనిపించింది అదే చెప్తున్నాను కదా, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా రగిలిపోయిందో, పోలీసు బందోబస్తులతో, పోలీసు బలగాలతో ఎట్లయితే కనిపించిందో అదే వాతావరణం కనపడ్డది. నేనేమంటున్నా అంటే పర్సనల్ గా ఇక జర్నలిజం చేయాలన్నా వదిలేయాలన్నా ఒక భయభ్రాంతులకు గురి చేసి, భయం కాదు అసలు, నన్ను తీసుకుపోయి ఏం చేసేటోళ్ళు నాకే తెలియదు కదా. ఎందుకంటే మనం ఏమైనా జరిగితే ప్రజలకి చూపించేది చెప్పేది మనమే. మనల్ని అట్లా అంత అరాచకంగా హరాస్మెంట్ చేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలి? అసలు మన బాధ లేదు ఇక్కడ. కరెక్ట్ పాయింట్. నేనేమంటున్నానంటే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న, నువ్వు అక్కడ అనుభవించిన తీరున్నా చూడు. సో ఇట్లా చేయమని కొంతమంది ఇదివరకు వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన మీడియా ఛానళ్ళ అధినేతలు సలహాలు ఇస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు భార్గవ్ అక్కడి వేలు ఆయనను అరెస్ట్ చేయండి, న్యూసెన్స్ కేసు లోపటేయండి, లేకపోతే కొట్టండి, ఓ 3rd డిగ్రీ ఇవ్వండి, లేకపోతే ప్రైవేట్ పార్ట్ల మీద కొట్టండి, ఇష్టానుసారంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ జర్నలిస్టులను బెదిరించే ఒక కుట్ర వ్యూహరచన స్క్రిప్ట్ రెడీ అయ్యి దాదాపు 48 రోజులు అవుతుంది. అది కార్యాచరణకు రావడానికి డిఎస్సి పోస్ట్ పోన్ అభ్యర్థులకు మొదటి అడుగైంది. దాని తర్వాత ఇంకా 2-3 అడుగులు ఉన్నాయి, స్టెప్పులు ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళని ఇక్కడితో ఆపకపోతే రేపు ఇంకా భయభ్రాంతులకు గురవుతాయి. అయితే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, ఓ భార్గవ్ రంజితో లేకపోతే ఇంకోలు కాదు, ఒకరు పోయినా ఒక తర్వాత సృష్టిలో మన మనగడైతే కొనసాగుతుంది కదా. అదే చెప్పిన నిన్న సిఐకి, అదే చెప్పిన సార్, నాలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు, మీరు నన్ను ఆపుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఆ వీడియో వాయిస్ వినిపిస్తా, నేను వీడియో లేకుండా. సార్ ఒక్కసారి వాయిస్ వినిపించవచ్చా, వీడియో ఫుటేజ్ లేకుండా? ఓన్లీ వాయిస్ వినిపిస్తా నేను. దుకాణం లేదు సార్, మాకు మాట్లాడే హక్కు లేదా? సార్ ని చూపి ఒకసారి, మాట్లాడే హక్కు లేదా మాకు? సార్ మేమేం చేసినాం సార్? మేము నక్సలైట్లమా? మీరు ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని అంటున్నా? మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇక్కడ? నేను ఏమనలేదు సార్, నేను ఏం జరిగింది అని అడిగిన, అంతే. ఏం జరిగింది సార్ అని అడిగిన దానికి చెప్పకుండా ఇష్యూ చేస్తున్నారు ఎందుకు సార్ మీరు? సార్ మీరు, మేము 10 ఏళ్ళు చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ, మిమ్మల్ని మీలాంటి సీఎల్ని చాలా మంది చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ మీలాంటి చాలా మంది చూసినాం సార్. బెదిరించొద్దు, ఎప్పుడైనా బెదిరించొద్దు. బెదిరింపులతో ఏం కాదు సార్ మీరు. ఒక రోజు చేస్తారేమో అరెస్ట్, ఏం కాదు. తర్వాత మాలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. సార్ ఎట్లా మాట్లాడతారు మీరు? మీరు అదే అంటున్నా కదా, ఎట్లా ఎవరిచ్చారు మీకు ఆ రైట్? చాలా ఇంకా భవిష్యత్తులో ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉంటుంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీనితోని కుట్రపూరితంగా జర్నలిస్టుల మీద ఒక హుక్కు పాదం మోపుతారు. నిన్న నేను నువ్వు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ సిఐలనే చూస్తున్నావు. ఇద్దరిట్లో ఒకళ్ళు కొడంగల్కి వాళ్ళు కొడంగల్ కావచ్చు, నేనేమంటున్నా కొడంగల్ కావచ్చు, రేవంత్ రెడ్డి బ్రదరే కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడు, మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ జరిగే విచిత్రం ఏంటంటే ఇది కేవలం షాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది పోలీసులకి ఇదే ఆర్డర్స్ పాస్ చేసి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. కాబట్టి నేనేం చేసిన అంటే, నేను ఒక్కరోజు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది, జర్నలిస్టుల మీద కేసులు కొట్టివేయాలి, జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి, జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిల్లో వాళ్ళను ఎక్కడికక్కడ ఆపాలి అనేదే నేను చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. రేపు భవిష్యత్తులో కూడా ఇంకెక్కువ అయిపోతుంది. సో దానికి నేను నిరసన చేసిన తప్ప
ఇక్కడ తెలంగాణలో జర్నలిస్ట్ యూనియన్లు ఎక్కడ స్పందించలే, ఎవరు స్పందించలే. అందుకే భవిష్యత్తులో మనకి ఇలాంటి పరిణామాలు ఎదురైతాయనే నేను చేసిన ఆ చిన్న ప్రయత్నం. ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసినందుకు వాళ్ళ డ్యూటీ ఆటంకాలకు విఘాతం కలిగించినందుకు ఒక రకమైన సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొట్టినందుకో లేకపోతే దాడి చేసినందుకో దానికి ఒక రకంగా సెక్షన్ ఉంటుంది, దాని పరంగా కేసు నమోదు చేస్తారు. మరి ఒక జర్నలిస్టు నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు నీ మీద దాడి జరిగితే దీనికి కూడా ఒక రకమైన సెక్షన్ ఉండాలి కదా. అందుకే మన రాజ్యాంగం అంటూ ఒకటి మనకు ఉండాలి కదా, దాని పేరే జర్నలిజం రాజ్యాంగం. నిన్న నేను దీక్ష చేసింది కూడా దానికోసమే. నీకు ఆడ వాళ్ళకి ఇప్పుడు ఇదే నువ్వు వాళ్ళు సెక్షన్లు పెట్టాలంటే న్యూసెన్స్ ఒకటి పెడతారు, మా విధులకు భంగం కలిగించారని ఇంకోటి పెడతారు, మా మీదనే తిరుగుబాటు చేసిరు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద అని ఇంకో సెక్షన్ పెడతారు. రాజ్యాంగం చెప్పేటోడని ఉండాలి, రాజ్యాంగం వినేటోడని ఉండాలి, రాజ్యాంగం చదివేటోడని ఉండాలి. ఈ మూడు తెలియని వాళ్ళు అక్కడ కూకున్నప్పుడు నువ్వేం చెప్తావు, నేనేం చెప్తాను. సో దానికోసమే నిరసన చేపట్టా. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది. మరి ప్రభుత్వం ఎట్లుంటుందో ఏం చేస్తుందో మనం అయితే చూడాల్సిందే. ఓకే, సో చూడాలి దీని మీద. మరి రంజిత్ రెడ్డి నిన్న చేసినటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఎందుకంటే జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని గత 10 ఏళ్లలో ఇట్లాంటి దాడులు ఎక్కడ చూడలేదు నేను. ఎందుకంటే కొట్టడము, అబ్యూజ్డ్గా మాట్లాడము, లకారంతో పలకడము, ఇవన్నీ కూడా ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం చూడాల్సి వస్తుంది. 1 సంవత్సరమే దాదాపు 7-8 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఇంకా 4.5 సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రంలో సర్వైవ్ అవ్వాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరికి ఓట్లు వేసినాము, ఎందుకు గెలిపించినాము, వాళ్ళు మనకేం చేస్తారు, భవిష్యత్తులో పనులు చేయాలంటే వాళ్ళని ఏ విధంగా మనము చేయాలనే దాని గురించి తెలంగాణ ప్రజలు కూడా ఒక కనిపెడుతూ ఉండాలి. జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సమాజం మొత్తం కూడా మద్దతు ఇవ్వాలి. ఈరోజు రంజిత్ రెడ్డి అయిండు, రేపు నేనైతా, తర్వాత మైపాల్ అవుతాడు, రాము అవుతాడు, రఘు అవుతాడు, ఇంకొకరు అవుతారు. సో చాలామంది జర్నలిస్టుల మీద దాడులు అయ్యే అవకాశాలు ఇక్కడ క్లియర్ కట్గా కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక మిత్రుడు చెప్పాడు నాకు గతంలో, అంటే 2-3 రోజుల క్రితం, ఎందుకు మీరు ఇంత అగ్రెసివ్గా పోలీసులతో మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడొద్దు కదా, వాళ్ళు ఏమైనా తలుచుకుంటారు పోలీసులు చేస్తే అని కూడా ఒక మిత్రుడు మాట్లాడిండు. కేసీఆర్ పాలనలో చూసి చూడనట్టు వదిలేసిండు జర్నలిస్టులని. రేవంత్ రెడ్డి పాలనలో అట్లా ఉండదు. ఖచ్చితంగా ఏ సిగ్నల్ దగ్గర, ఏ రోడ్డు మీదనో ఏదో ఒక లారీయో బస్సు వచ్చి కొట్టిపోతుంది, సాక్ష్యాలు కూడా ఉండవు. అట్లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి జర్నలిస్టుల మీద. సో కొంచెం ఆచితూచి అడుగు వేయాలని ఒక మిత్రుడు కూడా నాకు చెప్పిండు. ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఎవిడెన్సెస్ లేకుండా కూడా క్లోజ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి రాబోయే భవిష్యత్తులో. కాబట్టి జర్నలిస్టులందరూ కూడా తెలంగాణ సమాజం అండగా ఉండాలని కోరుకుంటున్నాను. రంజిత్ అని ఏమని చెప్తావా చివరిగా? మొత్తాన్ని మనం చేసిన దీక్ష అయితే సక్సెస్ అయింది.